సరదాగా ఈతకు వెళ్లి అగ్రికల్చరల్ విద్యార్థి మృతి. మంత్రి ఫరూక్ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు జిల్లెళ్ల శ్రీదేవి, మురళీధర్. ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా అల్లే చెన్నారెడ్డి. రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు బాధ్యతగా వాహనాలు నడపాలి సిఐ వెంకటేశ్వరరావు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే యాజమానిపై చర్యలు తప్పవు సిఐ వెంకటేశ్వరరావు, నందివర్గం ఎస్ఐ. ఆంజనేయస్వామి విగ్రహం పూనా ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు. నూనెపల్లె బ్రిడ్జి, వాటర్ పైప్ ప్యాచ్వర్క్ పూర్తి చేసి సమస్య పరిష్కరించండి. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ బాలిక దినోత్సవం. ఈ గుండమే మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ గారిని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు జిల్లెళ్ల శ్రీదేవి, మేడం మురళీధర్. నంద్యాల ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర న్యాయశాఖ మరియు మైనార్టీ సంక్షేమ శాఖ మంత్రివర్యులు శ్రీ ఎన్ఎండి ఫరూక్, నంద్యాల టీడీపీ జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారిని శ్రీశైలం దేవస్థానం ట్రస్ట్ బోర్డు సభ్యులు శ్రీమతి జిల్లెళ్ల శ్రీదేవి, శ్రీ మేడం మురళీధర్లు ఈ రోజు నంద్యాల తెలుగుదేశం పార్టీ కార్యాలయం నందు మర్యాదపూర్వకంగా కలిశారు. మంత్రి ఎన్ఎండి ఫరూక్ గారిని కలిసిన సందర్భంగా ట్రస్ట్ బోర్డు సభ్యులు జిల్లెళ్ల శ్రీదేవి మరియు మేడం మురళీధర్లు శ్రీశైలం దేవస్థానం మరియు భక్తుల సౌకర్యాలకు సంబంధించిన పలు ముఖ్యమైన అంశాలను మంత్రి ఫరూక్ గారి దృష్టికి తీసుకెళ్లారు. శ్రీశైలం అభివృద్ధి పనులు, భక్తులకు కల్పిస్తున్న సౌకర్యాల గురించి మంత్రి ఫరూక్తో చర్చించినట్లు తెలిసింది. ఈ సందర్భంగా మంత్రివర్యులు ఎన్ఎండి ఫరూక్ మాట్లాడుతూ దేవస్థానం అభివృద్ధికి మరియు భక్తుల సౌకర్యాల మెరుగుదలకు ప్రభుత్వం తరపున పూర్తి సహాయ సహకారాలు అందిస్తామని హామీ ఇచ్చారు. అలాగే ట్రస్ట్ బోర్డు సభ్యులను అభినందించారు. ఈ కార్యక్రమంలో టీడీపీ రాష్ట్ర కార్యదర్శి జిల్లెళ్ల శ్రీరాములు, ప్రముఖ పారిశ్రామికవేత్త పబ్బతి వేణు తదితరులు పాల్గొన్నారు.
శక్తి సామర్థ్యములు వినియోగించి విశ్వాసపూర్వకంగా విచక్షణ జ్ఞానంతో నిర్భయుడనై దేవాలయం యొక్క అభివృద్ధియే దృక్పథముగా నుంచుకొని ఆంధ్రప్రదేశ్ ధర్మాదాయ హిందూ దేవాలయ సంస్థల విధులను కోరుతున్న 1927 చట్టం ప్రకారం దానికి సంబంధించిన నియమములను అనుసరించి వర్తించగలవాడని దైవసాక్షిగా మనస్సాక్షిగా ప్రమాణం చేస్తున్నాను. ధర్మకర్తగా నాకు తెలిసిన తెలియబడిన రహస్య విషయము ఏదేని కానీ ఆ ధర్మకర్త బాధ్యతను సక్రమంగా నిర్వహించినట్టు ఏ వ్యక్తికి కానీ వ్యక్తులకు కానీ సమక్షమున కానీ పరోక్షమున కానీ రహస్యముగా నడుచుకుని మూలముగా ఇటు మధ్యలోకి వెనకలు మాకు ఫోటో వెనకలు అమ్మాయి ఇట చూడు ఒకసారి ఇటు ఒకసారి పదను చక్రపాణి స్వామి ఆడున్నారు చెప్పు ఇటు గారు
ప్రమాణ స్వీకారం అయిపోయింది మనకు. చూసి రాయిస్తున్నారు చాలా మంది. అది పాస్ అయిపోతాడు, వాడికి లైసెన్స్ వస్తుంది. డ్రైవింగ్ వచ్చు, సార్ నాకు చెప్పినాడు డ్రైవింగ్ వాడు 20 ఏళ్ళ నుంచి చేస్తాడు కానీ లైసెన్స్ ఉండదు. ఆధార్ కార్డు ఒకసారి కనుక్కుంటాం, మళ్ళీ రూల్స్ ఏదో మధ్య ఫ్రీ చేసి చెప్పినారు. యాక్చువల్గా ఈరోజు సార్ ఆయన 2 సార్లు ఫోన్ చేశాడు, ఒక్కరైనా పంపించండి ఆఫీస్ నుంచి అని, ఎంబీఐ గారి లోన్ నుంచి. సార్ మేము ప్రధానమంత్రి ప్రోగ్రాంలో ఉన్నాము రాలేమని చెప్తున్నారు. ఖచ్చితంగా సార్ మళ్ళీ నెక్స్ట్ మీటింగ్ పెడతాడు. మేము కూడా కలెక్ట్ చేసినాం, రామకృష్ణాపురం పలుకూరులో చాలా పేర్లు కలెక్ట్ చేసినాం. మాకు నంద్యాల ఎంబీఐ ఆయన కూడా మాకు సపోర్ట్ చేస్తా అన్నాడు, లైసెన్సులు ఇప్పిస్తా అని చెప్పినాడు. అంటే లైసెన్స్ ఎందుకు ఇంతగా చెప్తున్నారు సార్ వాళ్ళు, లైసెన్స్ అంటే ఒక కుటుంబం. సార్ ఇందాక చెప్పి మీరు చంపేది ఒక మనిషిని కాదు, ఒక కుటుంబాన్ని. మీరు అనుకుంటారు ఎవడో ఒకటి యాక్సిడెంట్ అయిందిలే వాడు చచ్చిపోయినారు, వాళ్ళ కుటుంబం తప్పేస్తున్నారు. మీరు ఇంటికి పోయిన తర్వాత మనశ్శాంతిగా బతకలేరు. మీరు బతికినంత కాలం మీకు గుర్తుండదు. నా బండి కింద ఆ రోజు అదే పొరపాటున జరిగింది అనుకో ఆ యాక్సిడెంట్, ఓకే పొరపాటున జరిగింది అనుకో, సరే కొంత రిలీఫ్ ఉంటుంది మీ మనసుకు. కానీ మీ నిర్లక్ష్యం వల్ల కనుక యాక్సిడెంట్ జరిగి ఆ కుటుంబం పూర్తిగా రోడ్డున పడితే ఓనర్ కానీ డ్రైవర్ కానీ మీ జీవితాంతం పీడిస్తా ఉంటుంది, మిమ్మల్ని అది వెంట పడుతుంది. అంటారు కదా పెద్దోళ్ళు, ఈ చేత్తో చేసి ఈ చేత్తో ఇన్కంప్లీట్ వస్తుంది అని చెప్పేసి. అవునా కదా? పూర్వం తండ్రులు చేసి వచ్చేదండి వాళ్ళు, ఇప్పుడు అట్లేదు. ఈ చేత్తో చేస్తే ఇమ్మీడియట్ గా లెఫ్ట్ హ్యాండ్ తో. కాబట్టి ఒక్కసారి మళ్ళీ రాత్రి మనశ్శాంతికి పడుకోలేరు. సరే వాళ్ళంటే కొంతమంది అంటే క్వార్టర్ వేసుకుని పడుకుంటారేమో, కానీ మీరు ఈ పక్క కూర్చున్న వాళ్ళలో కొంతమందికి అయితే నిద్ర ముందే చెప్తున్నా. అరే ఈ రోజు నా వల్ల నేను సంపాదించుకునే దీని వల్ల ఒక కుటుంబం అన్యాయం అయిపోయింది అనే బాధ అయితే 100% మీలో ఉంటుంది. కాబట్టి ఒక్కసారి ఓనర్లకు 2 చేతులు ఎత్తి మొక్కి చెప్పేది ఏంటంటే, మాకు మీరు మొక్కాల్సిన పనులే యాక్సిడెంట్ చేయడానికి. సార్ ఎవరు మార్చండి సార్ బండి మార్చండి సార్, మీకోసం మా ఉద్యోగాలు పోవడానికి మేము సిద్ధంగా లేము. ఏ రాజకీయ ఒత్తిడికి కూడా లొంగే స్థితిలో ఇప్పుడైతే లేము. అలా గతంలో మా పూర్వీకులు ఏమైనా చేసినారేమో, మేమైతే చేసేదానికి సిద్ధంగా లేము. మీకోసం నా ఉద్యోగాలు ఎందుకు పోగొట్టుకుంటా? మేమైతే ఓపెన్ గా చెప్తున్నాం. ఎందుకంటే నేను ఫేస్ చేసేది కూడా మిమ్మల్ని. మా పలుగురు వాళ్ళు కొంతమంది వాళ్ళకు కూడా మీటింగ్ పెట్టి చెప్పినాను, అలాగే మీకు కూడా చెప్తామని అదే పనిగా ఇటు దాకా వచ్చినాను. మీరు మమ్మల్ని అడుక్కోవాల్సిన పనిలే. రైట్ ట్రయల్ గా మీరు ఒక లైసెన్స్ లోన్ పెట్టుకోండి, ఒక ఇన్సూరెన్స్ బండికి పెట్టుకోండి, చాలు. దరిద్రం ఏంటంటే మీ బేతంచెర్లోనే మొన్న 2 చనిపోయారు. అతను మా దగ్గర చనిపోయినాడు, వాడికి లైసెన్స్ ఉంది, ఇన్సూరెన్స్ ఉంది, అన్నీ ఉన్నాయి. కానీ 10 లక్షలు ఇవ్వకుంటే నువ్వు అట్లా అంగడి పెట్టుకుంటావు చూద్దాం కొడక అని చెప్పేసి వాడిని తన్నాడు. మీ బేతంచెర్లోనే బుడగజంగాల కాలనీ అబ్బాయి చనిపోతాడు. ఈ బేకరీ వాడు మనీ అయ్యారా ఏదో పేరు ఉంటుంది, వాడిని బేకరీ పనులు కొట్టినారు. వాడిని ఊరికి పిలిచినాను, తమిళనాడుకి వెళ్ళిపోయినాడు వాడు 2 నెలల పాటు. ఇప్పుడు పంచాయతీ పెడితే మాకు అన్నీ ఉన్నాయి కానీ 10 లక్షలు ఇవ్వని అడుగుతున్నారు. ఇలాంటి సిచ్యువేషన్ మీరు కూడా ఫేస్ చేయాల్సింది రావచ్చు. అతనంటే వేరే స్టేట్ కాబట్టి ఏమైనా అతను ఒకవేళ వాళ్ళు బెదిరించుకోవచ్చు. మీకన్నా బలవంతులో లేకుండా కొంతమంది అజ్ఞాయాలే ఉంటారు, మీ ఇంటికాడికి వచ్చి కూర్చుంటారు. ఏమైనా ఇన్సూరెన్స్ కానీ లైసెన్స్ కానీ లేకుండా ఆ కుటుంబానికి 1 రూపాయి కూడా రాకపోతే ఖచ్చితంగా మీ ఇంటికాడికి వచ్చి కూర్చుంటారు. ఏం చేస్తారు? రోజు పోలీస్ స్టేషన్కి వస్తారా? మరి వాళ్ళకి బాధ కూడా చూడాలి కదా. మరి ఆ 2 మంది కుటుంబానికి ఏదో ఒకటి చేయూత కావాలి కదా. కాబట్టి మీ వంతుగా మీరు లైసెన్సులు ఇన్సూరెన్సులు పెట్టుకోండి. డ్రైవర్లు మీరు సార్ చెప్పినారు ఇందాక, ఆ పాటలు పెట్టుకోవడం వల్ల అయితే వచ్చే అదనపు లాభం అయితే నాకు తెలిసి లేదు. ఈ నుంచి ఒక 25 కిలోమీటర్లు ఉంటుంది పలుకూరు, 25 కిలోమీటర్లు 20 కిలోమీటర్లు ఉంటుంది. మీకు ఒక అరగంట 40 నిమిషాల ప్రయాణము. అరగంట 40 నిమిషాలు దేవుని మొక్కుని కాన్సన్ట్రేషన్ పెట్టుకొని బండి మీద ప్రశాంతంగా ఇంటికి చేరుకుంటే చాలా. రోజు 2 ట్రిప్పులు వేసినా కానీ జాగ్రత్తగా వచ్చేసి ఇంటికి వచ్చి నువ్వు ఎగురు పాటలు పెట్టుకొని ఇంట్లో డ్యాన్స్ చేసుకో, ఏమన్నీ చేసుకో, ఆ దారిలో పెట్టద్దు ఆ పాట. ఇంతవరకు మేము ఒక రకంగా స్మూత్ గానే పోయినాం. సార్ చెప్పినట్లు మేము చాలా స్మూత్ గా పోయినా ఇంతవరకు. కానీ మాకు పైనుంచి పైనుంచే కాదు కొంచెం బాధ అనిపిస్తుంది. ఒక యాక్సిడెంట్ జరిగినప్పుడు చూస్తే వాళ్ళ భార్య వచ్చి ఏడుస్తా అంటే చిన్న పిల్లలు, 4 ఆడపిల్లలు, 5 మంది ఆడపిల్లలు కూడా చనిపోయినారు. అదేందో దరిద్రుడికి ఆకలి ఎక్కువ అని నిజంగా అట్లాంటికే జరుగుతున్నాయి. ఏదైతే పూర్తి దయనీయ స్థితిలో ఉంటారో ఆ కుటుంబానికే జరుగుతూ ఉంటాం. అంటే డబ్బులని జరగాలని కాదు కానీ చెప్పేది ఎక్కువ వాళ్ళకే జరుగుతూ ఉన్నాయి. వాళ్ళని చూసి మాకు చాలా బాధ అవుతా ఉంది. కాబట్టి కొంచెం మేము కూడా కఠినంగా వ్యవహరిస్తాము. లైసెన్స్ లేని వాళ్ళు వస్తే ఖచ్చితంగా 5,000 రూపాయలు ఫైన్ వేస్తాం, కట్టిస్తాం కూడా. నాకు ఒక రోజు ఆడ గోవిందన్న క్రాస్ కాడ ఆపుతానే ఒక నాయకులంతా ఉండే నాయకులతో కలిపి నిమిషాల మీద నిమిషాలు ఫోన్ మీద ఫోన్ కొట్టి వద్దురా ఆయన ఆపకూడదు అనిపించే విధంగా తీసుకొచ్చినాడు గతంలో. ఈసారి అట్లేం లేదు. మేము సెల్ ఆఫ్ చేసుకుని, నా సెల్ ఫోన్ ఆఫ్ చేసుకుని అందరినీ ఆపుతాను.
ముందే చెప్తున్నా, దయచేసి ఓనర్లు కూడా గమనించండి. సార్ చెప్పినాడు 3 సార్లు 4 సార్లు ఫైల్ వేస్తే మీకు ఇన్సూరెన్స్ కట్టేదానికంటే ఎక్కువ కట్టాల్సి వస్తుంది. కట్టించుకుంటారు. మీరు పాసింగ్ పోవాలి కదా, ఎఫ్సీకి పోయినప్పుడు ఖచ్చితంగా కట్టించుకుంటాడు. మొత్తం దాని మీద ఎంత ఉంటే అంతా కట్టించుకుంటారు. మేమేమో ఊరికి ఒకవేళ వేసి అప్పుడు కట్టించలేకపోయినా కానీ తర్వాత అయినా కానీ మీరు అందరూ గవర్నమెంట్ కట్టాల్సిందే. దాని బదులు రైట్ రాయల్గా ఇన్సూరెన్స్లు తీసుకోండి, అది చేయండి. తర్వాత చివరిగా చెప్పేది ఏంటంటే, ఈ నాపరాల మీద పైన పంటల మీద కూర్చుంటారు కొంతమంది కూలోళ్ళు. అంటే కూలోళ్ళు కానీ తోటి డ్రైవర్లు కానీ డ్రైవర్ పక్కన కూర్చుంటే అదురుతుందని చెప్పేసి పైన కూర్చుంటే బాగా మెత్త ఉంటుందని చెప్పేసి పైన కూర్చొని ట్రావెల్ చేస్తున్నారు. వాడు పాపం పొద్దున చీకట్లో 4 గంటలకు వచ్చి పని చేసి అలసిపోయింటాడు, వాడు పడుకుంటాడు. అది ఎక్కడో చోట పోతా కొడతాడు. వర్షాలు జరిగినాయి కదా, జరగలేదా? జరిగినాయి. కొత్తూరు సుప్రీం పెట్టేప్పుడు 2 చనిపోయినారు. కాబట్టి మా ఏరియా వల్లే రామకృష్ణాపురంలో ఒకరికి చెయ్యి ఊడిపోయింది, ఒకతను చనిపోయినాడు. పలుపురు నేను వచ్చినాకనే 3 చనిపోయినారు, ఒకతనికి చెయ్యి ఊడిపోయింది. ఇంకొకటి కూడా వచ్చింది కాబట్టి అది మా దృష్టికి రాలే. ఆ డ్రైవరు వాళ్ళే సెట్ చేసుకున్నారు కాబట్టి మా దృష్టికి రాదు. కానీ అది కూడా జరిగింది. ఆ పైన కూర్చోబెట్టుకోవద్దు డ్రైవర్లు మీరే. సరే నాయన రారా స్వామి నా పక్కన కూర్చోరా స్వామి, ఆడ కూడా కూర్చోబెట్టుకోవద్దు. కానీ ఇది తప్పదు కదా. ఆ పైన కూర్చోబెట్టుకుంటే బోల్తా కొడతారు. వరుసగా ఒకటే 10 రోజుల్లోనే 4 ఇన్సిడెంట్స్ జరిగినాయి. అది ఎందుకో మరి. కాబట్టి మీరు ఒకసారి జాగ్రత్తలు తీసుకోండి. ప్రత్యేకించి చెప్తున్నాను, మేము మీకు సపోర్ట్ చేసేదానికి ఉన్నాము. మీకు లైసెన్స్ ఇప్పించడానికి మీ సార్ కానీ నా వైపు నేను కానీ సపోర్ట్ చేస్తాం. కానీ మీరు తప్పు చేస్తామంటే కనుక అంగీకరించే స్థితిలో మేము లేము. ఈ సమావేశానికి చాలా ఎక్స్పెక్టేషన్ కంటే ఎక్కువ మంది వచ్చినారు, సంతోషం. సార్ చెప్పినారు. తర్వాత మళ్ళీ ఇప్పుడు మాకు ప్రధానమంత్రి ప్రోగ్రామ్ ఉంది, ఆయన అయిపోయిన తర్వాత ఎంబీఏ గారిని పెట్టుకొని ఒక రోజు పెడతాం. అంతలోపల మీరే లిస్ట్ చేసుకొని మీ దగ్గర ఎంతవరకు మీకు తెలిసిన రూల్స్ ప్రకారం ఏమేమి డాక్యుమెంట్స్ అవసరం ఉన్నాయో మీరు పోయి ఆఫీస్గా నిలబడి వాళ్ళకి డబ్బులు ఇచ్చి ఈ చేయాల్సిన పనిలే. ఒక మేళా పెడతాం, లైసెన్స్ మేళా మాదిరి పెట్టించి సార్ వాళ్ళతో మాట్లాడి ఏమో ఆడిపోతే ఏజెంట్లకు ఖర్చు అవుతుందేమో, వాళ్ళకు డబ్బులు అడుగుతారేమో అని భయపడాల్సిన పని లేకుండా మీకు ఎటువంటి ఖర్చు లేకుండా లైసెన్స్ ఇప్పించే విధంగా మేము ప్రయత్నం చేస్తాం. అంటే గవర్నమెంట్ తరఫున కట్టాల్సిన ఏదంటే అది కడతాం, పక్కా వేరే ఖర్చు కాకుండా మేము చేస్తాం. మీరు కూడా ఇంట్రెస్ట్ పెట్టుకొని ఇంకా ఇక్కడికి రాని వాళ్ళకు కూడా ఎవరికైనా చెప్పి వాళ్ళని కూడా తీసుకుని ఆ మేళాకు. అంటే ఆ రోజు సార్ వచ్చినప్పుడు ఆయన చెప్పేది విని మనం అప్లై చేసుకుని అందరం కూడా లైసెన్స్ తెచ్చుకోండి. ఓకేనా? కొంచెం జాగ్రత్తగా తోలండి. ఇంటికి వెళ్ళిన తర్వాత మళ్ళా ఒక యాక్సిడెంట్ చేస్తే ఇంట్లో మనం రాత్రి నిద్రపోయినప్పుడు అనుకోవాలి నా వల్ల అన్యాయంగా కుటుంబం పాడైంది కదా, జీవితంతో బాధపడుతుంది. అర్థమైందా? థ్యాంక్ యూ అందరికి. ఈ అవకాశం ఇచ్చిన పేదల జిల్లా సీఏ గారికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటాను. తిరుపతి మాట్లాడు. ఈయన ఎన్నో చూస్తుంటాడు. ఈయన 40 ఏళ్ళ సర్వీసు, రిటైర్మెంట్ దగ్గర వచ్చి ఉంటాడు. 40 ఏళ్ళు అంటే ఇందులో ఇక్కడ ఉండే వాళ్ళు చాలా మంది పుట్టలే, ఇంక్లూడింగ్ మీ. నాతో పాటు చాలా మంది అప్పటికి పుట్టలే. అప్పుడు చేరినాడు ఈయన డిపార్ట్మెంట్లో. ఆయన ఎక్స్పీరియన్స్ చెప్తాడు ఇట్లాంటివి. మీరు ఒక్కసారి శ్రద్ధగా వినండి. పట్టణంలోని పోలీస్ స్టేషన్లో ముఖ్యంగా మన ట్రాక్టర్ డ్రైవర్లతో రోడ్డు ప్రమాదాలపై అవగాహన సదస్సు ఏర్పాటు చేశారు. ఈ సందర్భంగా ప్లస్ అప్ అండ్ డౌన్ ఉన్నాయి. పోయేటప్పుడు బండికి ఈ పక్కన ఉన్న చెట్లు ఉన్నాయి, రోడ్లకి ఏం కనిపించదు. మీరు పోయేతో కూడా అవతల బండి వస్తుంది అనేది కనిపించదు. దాంట్లో ఎవరు తప్పు ఉందా ఎవరు అనేది కూడా మనం సరిగ్గా నిర్ధారించలేము. దాంట్లో డిపార్ట్మెంట్ కాకుండా ఆర్ఎండ్బి చర్య తీసుకొని సైడ్ చెట్లు కొట్టేస్తే బండి కనిపిస్తుంది. అది ముఖ్యంగా ఉంది. ప్లస్ ఈ ట్రాక్టర్కి సామాన్యంగా బ్రేకులు పడవు. లోడ్ మీద బండి డౌన్ వచ్చినప్పుడు బ్రేక్ కంట్రోల్ చేయలేదు. అందులో లోడ్ ఉంటే మాత్రము ఇంకా బ్రేక్ పడవు. అది ముఖ్యంగా ప్రతి ఒక్కరు ముందు నుంచి కూడా ట్రాక్టర్కి బ్రేకులు పడవు అందరికీ తెలుసు అందరికీ. కాబట్టి పొరపాటున జరిగినా ఏం జరిగినా పోయి మీ మీద పడుతుంది, డ్రైవర్ మీద, ట్రాక్టర్ డ్రైవర్ మీద పడుతుంది. కాబట్టి మీరందరూ జాగ్రత్తగా నడుపుకోండి. సాధ్యమైనందుకు లైసెన్స్లకి ఆధార్ కార్డు ఉండాలని చెప్పాడు. నేను అడిగాను, ఆధార్ కార్డు మాత్రమే ఉంటే మనం ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. ఇందాక సాధ్యపడినట్ల మేళా పెడుతున్నారు, అది పెడితే మరీ మంచిది. అందరూ వస్తే అందరినీ చెప్పి కాకుండా ఇప్పిస్తారు. ఓకేనా? అందరికీ నమస్కారం. నిజమే అతను చెప్పింది. లోడ్ వెహికల్కి ట్రాక్టర్స్కి బ్రేకులు పడవు. స్పీడ్గా పోతే నువ్వు బ్రేక్ వేస్తే కనీసం అట్లీస్ట్ ఒక 5-6 మీటర్లైనా ముందుకు పోతుంది. మీరు దగ్గర పోయి బైక్ దగ్గర బ్రేక్ వేస్తే వాడు సడన్గా బైక్ కూడా ఆపుకున్నాడని, ఆటో ఆపుకున్నాడని మీరు బ్రేక్ వేసినా మీ బ్రేక్ పడదు. అట్లనే సైడ్ తిప్పితే ఓవర్లోడ్ ఉంటుంది కాబట్టి అది కొద్దిగా గమనించండి. స్పీడ్ బ్రేకర్ల దగ్గర కూడా స్లోగా ఎక్కించి స్లోగా దించండి. తర్వాత ఇంకో విషయం, ఇప్పుడు టౌన్లో మనకి ఎంత పెద్ద టౌన్ అయినా కానీ ఇరుకు రోడ్లు, అంటే వాస్తవానికి నంద్యాల టౌన్తో పోల్చుకుంటే ఇక్కడ ఏదో రోడ్డు అయితే చాలా వెడల్పు ఉంది, పెద్ద రోడ్డు ఉంది.
దరిద్రానికి తోపుడు బల్లోళ్ళు చిన్న చిన్న ఏదో కూలి పని చేసుకుంటా జీవనాధారం చేసేవాళ్ళు ఉన్నారు. సరే వాళ్ళని లేపేద్దామంటే వాళ్ళు పట్టగొట్టినట్టు ఉంటుంది, వాళ్ళు ఏదో రోజు 200 సంపాదించుకునే వాళ్ళని రోడ్ల మీద పెట్టుకుంటున్నారని ఇంకా మనం దానిపైన ఒక నిర్ణయం తీసుకోలేకున్నాం. దానివల్ల అంత పెద్ద రోడ్డు అయినప్పటికీ మనం షాప్కి వెళ్ళినప్పుడు షాప్ ముందు ఈ తోపుడు బండి ఉంటుంది, ఆ తోపుడు బండి ముందు మన బైక్ పెడతాం, అవతల సేమ్. ఇట్లా 50 అడుగులు 60 అడుగుల రోడ్డు కూడా మళ్ళీ 20 అడుగులుగా వస్తుంది. దాంట్లో మీరు ట్రాక్టర్ ఖచ్చితంగా మీకు ఒక కిలోమీటర్ లేట్ అయినా మీకేం పోయేదేం లేదు. మీ ఓనర్లు కూడా ప్రతి ఒక్కరికి ఇన్సిస్ట్ చేయడం జరిగింది. ఎట్టి పరిస్థితుల్లో కూడా ట్రాక్టర్లో ఏదో నైట్ టైం పోతే అర్థం ఉందిట. సంజీవ్ నగర్, హనుమాన్ నగర్ ఆ రైల్వే బ్రిడ్జ్ కింద వెళ్ళండి. ఇక్కడికి వచ్చినాక పోలీసు వాళ్ళు ఫైన్ రాస్తే 10,000 ఫైన్ రాస్తారు. నీకు నెల జీతం 10,000 ఇస్తాడేమో మీ ఓనరు, కానీ 10,000 కట్టాలి. ఎన్ని 10,000 కడతారు? మీ ఓనర్లు ఏమనరు. మీరే ఇట్లా షార్ట్ కట్ అనో రోడ్డు బాగుందనో ఇట్లా వస్తున్నారు. దయచేసి గమనించండి, ట్రాఫిక్ జామ్ అయ్యి ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఈ టౌన్ దాటేదానికి, ఇంత చిన్న టౌన్ దాటేదానికి కూడా 15 నిమిషాలు పడుతుందని చెప్పి బాధపడుతున్నారు. ఏదో ఎమర్జెన్సీలో పోతారు, అంబులెన్స్లు పోతారు, ఏదో అర్జెంట్ పనుల్లో పోతారు. దాంట్లో మీ బంధువులే ఉండొచ్చు, మీ భార్య పిల్లలే ఉండొచ్చు. ట్రాఫిక్లో ఇరుక్కొని ఇరిటేట్ అయ్యి ఇబ్బంది పడడం ఎందుకు? వెళ్ళండి, రోడ్డు ఉంది కదా, ఆల్టర్నేట్ రోడ్డు ఉంది కదా, ఎందుకు మీరు దాన్ని వైలేట్ చేస్తారు? మళ్ళీ చెప్తాను చూడండి, టౌన్లోకి వస్తే వెహికల్ పెట్టుకుని స్టేషన్లో పెడతారు, ఆర్టీఓకి రాస్తారు. మీరు ఎన్నిసార్లు ఫైన్ కడతారో కట్టండి. ఓనర్స్ కూడా మీరు చెప్పండి. మీరు చెప్పినప్పుడు వినకపోతే మీరు ఆ మాట చెప్పండి. మేము పట్టుకున్నప్పుడు నేను చెప్పినాం సరే రావద్దని, డ్రైవర్ వచ్చినాడని చెప్పి డ్రైవర్ని లోపల కూర్చోబెట్టి వాళ్ళ ఫ్యామిలీని పిలిపించి డబ్బులు వసూలు చేసి ఫైన్ కట్టిస్తాం. ఆ మీ సేవలో 10,000 20,000 ఫైన్ డ్రైవర్తోనే కట్టిస్తాం, వాళ్ళ కుటుంబ సభ్యులతోనే. మీరైతే చెప్పండి, ఇట్లా రావద్దురా బాబు, ఇట్లా ఇబ్బంది ఉంది, సార్ చెప్పినాడు కదా అని చెప్పండి. ఒకవేళ వాళ్ళు ధిక్కరించి వస్తే మీరు ఆ మాట మాకు చెప్తే వాళ్ళతోనే కట్టిస్తాం, వాళ్ళ కుటుంబ సభ్యులను తీసుకొని వచ్చి కూర్చోబెట్టి కట్టిస్తాం ఫైన్, ఇబ్బంది ఏం లేదు. తర్వాత ఎంతమంది డ్రైవింగ్ లైసెన్స్ లేదు చేతులు ఎత్తండమ్మా. ఆల్మోస్ట్ సగం మందికి లేదని చెప్పి చెప్తున్నారు. ఓకే, ఎన్ని బళ్ళకి ఇన్సూరెన్స్ లేదు ఒకసారి చేతులు ఎత్తండి. ఏమనుకోవాలండి, చేతులు ఎత్తండి. ఓనర్లు నిన్న లక్కీగా పాపం ఆ ట్రాక్టర్కి దసరాకి ఇన్సూరెన్స్ అయిపోయింది సార్ అని చెప్పి చెప్పినారు వాళ్ళు వచ్చి. మేము ఇంకా ఇష్టం వచ్చినట్టు తిట్టినా నేను వాళ్ళని. లక్కీగా మళ్ళా చెక్ చేసుకుంటే ఈ కేసులకు సంబంధించి అంటే మోటార్ వెహికల్ యాక్ట్ అనేది మారింది. దాంట్లో ఫైన్స్ ఎట్ ఉన్నాయంటే మీకు తెలుసు ఆల్రెడీ. డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మాన్యువల్గా బుక్లో రాసేది, తగ్గించి రాసేది ఏముండదు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుంటే 5,000 కంపల్సరీ కట్టాల్సిందే. 5,000 అనేది అది యాప్, అది డ్రైవింగ్ లైసెన్స్ అని కొడితే 5,000 వస్తుంది. దాంట్లో ఇప్పుడు ఒక 4 సార్లు డ్రైవింగ్ లైసెన్స్ లేనట్టు వేస్తే మీకు 4 సార్లకి 20,000 ఫైన్ పడుతుంది. మీ లైసెన్స్ కూడా క్యాన్సిల్ అవుతుంది యాక్ట్ ప్రకారం. కాబట్టి దయచేసి ఎవరెవరికైతే మాకు ఒక లిస్ట్ ఇస్తే మేము ఎంవీఐ గారితో మాట్లాడి ఆర్టీఓ ఆఫీసులో మీకు ఇబ్బంది లేకుండా మీకు లైసెన్స్లో ఇష్యూ చేయించే బాధ్యత మేము తీసుకుంటాం. ఎందుకంటే ఇప్పుడు ఏదైనా ఒక యాక్సిడెంట్ జరిగిందంటే ఆ యాక్సిడెంట్లో ట్రాక్టర్కి అన్ని రికార్డ్స్ ఉండి, ట్రాక్టర్స్కి అన్ని రికార్డ్స్ ఉండి, అన్ని రకాల ఇన్సూరెన్స్ ఉంటుంది, పొల్యూషన్ ఉంటుంది, ఫిట్నెస్ ఉంటుంది, ఇంకా అన్ని రకాలు ఉంటాయి. కానీ డ్రైవర్కి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోతే మనం చనిపోయిన కుటుంబానికి మనం ఎటువంటి న్యాయం జరగదు. ఎందుకంటే ఇన్సూరెన్స్లు ఇప్పుడు ఆ ప్రీమియం పెంచినాయి కాబట్టి కంపెనీలు చాలా వస్తున్నాయి. దాదాపు 15 lakhs అనేది కామన్గా వస్తున్నాయి ఇన్సూరెన్స్. ఎవరైనా మనిషి చనిపోతే 15 లక్షల నుండి 20 లక్షల మధ్యలో డబ్బులు ఇప్పుడు వస్తున్నాయి. పండించి అవతల వ్యక్తి చనిపోవడానికి కారణం అయితే 304 Part 2 అని మర్డర్ కేసు ఈక్వల్ కేసు కట్టి గతంలో రిమాండ్లు చేసినాం. ఆల్రెడీ కర్నూలు ఓరవకల్లు, కర్నూలు తాలూకా రూరల్ సిఐ నాగరాజు యాదవ్ అని సార్ ఉండే, ఆయన టైంలో జరిగింది. రీసెంట్గా కూడా ఎక్కడో చేసినారు.
నంద్యాల తాలూకా లిమిట్స్ లో కూడా చేసినారు. డ్రైవింగ్ లైసెన్స్ లేని వ్యక్తికి ఓనర్ బండిస్తే అక్కడ యాక్సిడెంట్ జరిగి ఎవరైనా చనిపోతే 304 పార్ట్ 2 అని దాని కింద ఖచ్చితంగా ఓనర్ కూడా రిమాండ్కి వెళ్లాల్సిందే. దానికి 10 సంవత్సరాలు జైలు శిక్ష ఉంటుంది. ఇది ఇప్పుడు చట్టాన్ని కఠినంగా ఇప్పుడు ఎవరైనా డ్రైవర్ తాగి బండి తోలి ఎవరైనా చనిపోయినారనుకో సేమ్ ఓనర్ పైన ఓనరే బుద్ధ అవుతాడు. దాంట్లో కూడా ఇవన్నీ జాగ్రత్తలు చూసుకొని మనం ఇప్పుడు కంపెనీలు ఉన్నాయనుకోండి, ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉందనుకోండి, సిమెంట్ ఫ్యాక్టరీలో ఏం చేస్తారు, నువ్వు బండి తీసుకొని వస్తే నువ్వు వచ్చేటప్పుడు చెక్ చేస్తారు, డ్రంక్ అండ్ డ్రైవ్ చేస్తారు. మళ్ళీ నువ్వు బండి ఎక్కేటప్పుడు డ్రంక్ అండ్ డ్రైవ్ చేసి నువ్వు తాగలేదంటేనే బండి ఇస్తారు, బయటికి పంపిస్తారు. తాగలేదంటేనే యార్డ్లోకి రానిస్తారు. కావాలంటే ఒక్కసారి సిమెంట్ ప్లాంట్లు ఉండే దగ్గర కనుక్కోండి, మీకు ఒకళ్ళు తెలియకపోతే. కాబట్టి ఇది చాలా దీనిపైన ఇప్పుడు చాలా అవగాహన రావాల్సి ఉంది. ఆఫీసర్లు కూడా మన కొత్త ఎస్పీ గారు వచ్చినాక సార్ కూడా చాలా ఇన్సిస్ట్ చేస్తున్నారు. యాక్సిడెంట్ జరిగి మనుషులు చనిపోవడము, యాక్సిడెంట్ జరిగి దెబ్బలు తగలడం ఎక్కువ అయిపోయిన యాక్సిడెంట్ కేసులు. ఆ యాక్సిడెంట్లు తగ్గించాలంటే మనం కొంత కఠినంగా వెళ్ళాలి. 1-2 కేసుల్లో నాకు ఇంతకుముందు అడిగా, అక్కడ ఒక అతను తాగి డ్రైవింగ్ చేస్తా 2 పిల్లలు చనిపోతారు చూడండి. ఈ దుర్గాపేట ఎస్సీ చాలు ఇద్దరు కెమెరా కట్టం రావాలి. బాబు మీరంతా కొంచెం అడ్డందరు కదమ్మా, అందరూ వెనక్కుండండి. చాలా విశిష్టదాయకం. ఎందుకంటే మన గోపాల్ నగర్లో ఆంజనేయ స్వామి గారి టెంపుల్లో ఇక్కడ ఇనాగ్రేట్ చేస్తున్నారు. దానికి భక్తులందరూ ఇక్కడ, ఎందుకంటే ఇప్పుడు కాదు, నేను దాదాపు ఇక్కడ 40 years నుంచి అయితే చూస్తున్నాను. ఈ టెంపుల్ని మళ్ళీ రీకన్స్ట్రక్ట్ చేశారు. దానికోసం ఇది ఒక చూస్తుంటే కూడా నాకే అంటే చాలా ఇంత బాగా చేశారు. చాలా ఇది నేను ఈ టెంపుల్ కోసం ప్రామిస్ కూడా చేశాను. ఖచ్చితంగా నా ప్రామిస్ నేను నిలబడతానని కోరుకుంటూ సెలవు. ఇంకా కూడా
అని అడిగాము. అడిగితే వాళ్ళు ఏమన్నారు, ఇంకా ప్యాచ్ వర్క్ సెట్ కావాలంటే మధ్యంతా సెట్ కావాలని చెప్పి అన్నారు. కాకపోతే ఇవన్నీ వరకు 6 నెలలు అవుతుంది కాబట్టి ఎప్పుడో సెట్ అయిపోయింది, వర్షాలు పడి చెప్పాము. దీని గురించి పట్టించుకోవడం లేదు. ట్రాఫిక్ చాలా ఇబ్బందిగా ఉంది. దీని గురించి కమిషనర్ గారు కానీ ఎంఈ గారు కానీ ఇది కానీ పట్టించుకొని దయచేసి త్వరగా పూర్తి చేయాలి ఈ ప్యాచ్ వర్క్ కోరుతున్నాము. నూనెపల్లిలో ఓవర్ బ్రిడ్జి పక్కన 6 నెలల నుంచి ప్రభావం వల్ల దీనివల్ల పైప్ లైన్లు వేయడం వల్ల అన్నిటి వల్ల జనజీవన స్రవంతి నిలబడిపోతూ ఉంది. రోజుకు 5 నుంచి 6 సార్లు ట్రాఫిక్ అర్ధ గంటకు ఒకసారి నిలబడతా ఉంది. కాబట్టి మున్సిపల్ అధికారులు తక్షణమే స్పందించి చేయకపోతే కన్నా ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. భయాందోళనలకు ట్రాఫిక్ వల్ల యాక్సిడెంట్లు కూడా జరుగుతూ ఉన్నాయి. కాబట్టి దయచేసి తగిన చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుతున్నాము. ఇక్కడ ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. ఓవర్ బ్రిడ్జ్ కింద ఉన్న పైప్ లైన్ వేసినారు. దాన్ని పూడ్చడానికి ఇష్టం లేకుండా పని చేయడము, దానివల్ల ప్రజలు చాలా ఇబ్బంది పడుతున్నారు. బండి ఇరుక్కుంటున్నాయి, ప్రజలు తిరగలేకపోతున్నారు. దయచేసి మీరు పనులు ఎందుకు పూర్తి సరిగా చేయడం లేదు? పైప్ లైన్ చేయడము, మన్ను పోయకపోవడము ఇది సరైన పద్ధతి కాదు. మున్సిపాలిటీ వాళ్ళు గుర్తించి దీన్ని సరి చేయాల్సిందిగా కోరడమైనది. జనస్రవంతి తిరగడం లేదు, చాలా కష్టంగా ఉంది ఇక్కడ నూనెపల్లెలో. మీకు అర్థమే కావడం లేదు. ప్రజలకు పన్నులు కడుతుంటే మీరు ఏం చేస్తున్నారో నాకు అర్థం కావడం లేదు. ఓ పని కూడా సరిగా చేయడం లేదు మీరు. ఆ పైప్ లైన్ పూడిస్తే ఈ వానాకాలం తక్కువ పోతాయి కదా, బండ్లు వాహనాలు పెద్ద వాహనాలు తిరుగుతున్నాయి. కొద్దిగా ఉండి పని చేయాలయ్యా. మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేస్తున్నారు? పనులు లాక్కోవడం తప్ప ప్రజలకు సౌకర్యమే కల్పించడం లేదు. దయచేసి ఈ పని చేయాల్సిందిగా కోరడమైన. ఇప్పటికి 4-5 సార్లు రెక్టిఫైర్ చేశారు కానీ కాలే. అక్కడ లీకేజ్ అవుతుంది. అక్కడ మట్టి ఆ పైప్ లైన్ కొత్త లైన్ తీసినది గుంతలు మొత్తం అక్కడి నుంచి అక్కడి వరకు అట్లనే ఉన్నాయి. ఇంతవరకు ఏం దాని గురించి వస్తున్నారు పోతున్నారు. ఆ రోడ్డు వగలగొట్టారు మధ్యలో ఒకసారి, ఈ కార్నర్ ఒకసారి వగలగొట్టినారు. ఆ కాంట్రాక్టరు రెస్పాన్సిబిలిటీ లేదు. అది కొత్త లైన్ లీక్ ఉందా పాత లైన్ లీక్ ఉందా అని రెక్టిఫైర్ అయితే ఇంతవరకు కాలేదు. అది చేస్తే అక్కడ ఏమి ఇరుక్కోవు. రాత్రి 11 గంటలకు ఒక వెహికల్ ఇరుక్కుంటే మేమే ఎత్తి దొబ్బి పంపించినాం. అన్నపల్లిలో మెడికల్ కాలేజ్ కోసం కొత్తగా ఒక పైప్ లైన్ గత ప్రభుత్వ టైంలో శాంక్షన్ కావడం జరిగింది. ఇప్పుడు ఈ నూనెపల్లి అండర్ బ్రిడ్జ్ దాని సందర్భంగా కొంత డిలే కావడం, ఈరోజు పని మొదలుపెట్టి ఇప్పుడు పైప్ లైన్ వేసి కూడా దాదాపుగా 6 నెలలు పైన అయింది. ఇంతవరకు కూడా దాని మీద ఎటువంటి తర్వాత పైప్ లైన్ వేసిన తర్వాత దాని మీద ఎటువంటి చర్యలు చేపట్టకపోవడంతో ఈరోజు ఆ పైప్ లైన్ అంతా కూడా మళ్ళీ డిస్టర్బ్ అయిపోయి ఎక్కడెక్కడ గుంతలు ఏర్పడి నీళ్ళంతా కాలి మెయిన్ లైన్ నూనెపల్లి ప్రాంతానికి 7 వార్డులకు సంబంధించి నీళ్ళు వచ్చే మొత్తం లైన్ కూడా ఈరోజు డిస్టర్బ్ అయ్యే పరిస్థితి అయిపోయింది. దయచేసి దీనిపై కాంట్రాక్టర్ ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు, అధికారులు ఎందుకు శ్రద్ధ పెట్టడం లేదు అర్థం కాని పరిస్థితి. దయచేసి గౌరవ కమిషనర్ గారు, గౌరవ డీ గారు తప్పకుండా దీని మీద శ్రద్ధ వహించి త్వరగా ఈ పని పూర్తి అయ్యే వల్ల చేయాలని చెప్పి కోరుకున్నాం. అలాగే హరిజనాల్లో రోడ్డు దగ్గర ప్రతి ఒక్కరూ సంఘ సేవ చేయాలని అనుకుంటున్నారు. దానికి మాధ్యమంగా లయన్స్ క్లబ్ ఆఫ్ ఇండియా ఇంటర్నేషనల్ ఆర్గనైజేషను ముందుకు వచ్చింది. నంద్యాలలో గత 55 సంవత్సరాల నుంచి ఈ లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల సేవ చేస్తూ ఉంది. దాని ద్వారా వృతాభక్తిగా మేమంతా కలిసి ఒకేషనల్గా వర్క్ చేస్తున్నాము. కాబట్టి మా కోరికలన్నీ లయన్స్ క్లబ్ ద్వారా తీర్చుకుంటకు సంకల్పించినాము. వాళ్ళు ముందుకొచ్చి మాకు సహకారం అందిస్తున్నందుకు ధన్యవాదాలు తెలుపుతూ సెలవు తీసుకుంటాం. థ్యాంక్ యూ వెరీ మచ్. డాక్టర్ సహదేవుడు మాట్లాడుతూ బాలికలను విద్యారంగంలో అందరూ ప్రోత్సహించాల్సిన అవసరం ఉందని అన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవ సందర్భంగా ఈరోజు నంద్యాల నుంచి మహానంది పోయే దారిలో ఎయిమ్ ఫార్ సేవ ఛాత్రాలయంలో ఉన్న అమ్మాయిలకు వారి దైనందిన అవసరమైన వస్తువులను లయన్స్ క్లబ్ సభ్యులు శ్రీ ఆత్మకూరు సుదర్శన శ్రేష్ఠి గారి ఔదార్యంతో లయన్స్ క్లబ్ ఆఫ్ నంద్యాల యొక్క సేవా సంస్థ యొక్క ఆధ్వర్యంలో ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. ఈ రకంగా సంవత్సరం పొడవునా అనేక సందర్భాల్లో లయన్స్ క్లబ్ నంద్యాల సంఘ సేవా కార్యక్రమాల్లో పాల్గొంటూ మన భారతీయ సంస్కృతికి సంబంధించిన భారతీయ ప్రత్యేకమైన దినాలను కూడా మనం జరుపుకోవడానికి అవకాశం ఉంది. డాక్టర్ రవికృష్ణ మాట్లాడుతూ బాలికలు ఆత్మవిశ్వాసంతో ముందడుగు వేసి అన్ని రంగాల్లో అత్యున్నత స్థాయికి ఎదగాలని ఆకాంక్షించారు.
ప్రభుత్వాలు, సామాజిక సేవా సంస్థలు బాలికలను ప్రోత్సహించడానికి ముందుకు వస్తున్నాయని, ఆ అవకాశాలను బాలికలు సద్వినియోగం చేసుకోవాలని అన్నారు. ఈ సందర్భంగా బాలికలు ప్రదర్శించిన సాంస్కృతిక కార్యక్రమాలు అలరించాయి. ఈ కార్యక్రమంలో ఆత్మకూరు సుదర్శనం శెట్టి, డాక్టర్ సహదేవుడు, లయన్స్ క్లబ్ అధ్యక్షులు సోమేశ్వర నాగరాజు, ఆత్మకూరు రవికుమార్, లయన్స్ క్లబ్ జోన్ చైర్మన్ నిజాముద్దీన్, కోశాధికారి అమితల జనార్దన్, ఛాత్రాలయ నిర్వాహకులు మోక్షేశ్వరుడు, ఛాత్రాలయ బాలికలు తదితరులు పాల్గొన్నారు. ప్రపంచ బాలికా దినోత్సవం సందర్భంగా నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో నంద్యాల లయన్స్ క్లబ్ 1970లో వ్యవస్థాపక సభ్యులుగా ఉన్నటువంటి పెద్దలు శ్రీ ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారు వారి ఏఎన్సి చారిటీస్ తరఫున ఈరోజు మహానంది రోడ్లో ఉన్న బాలికా ఛాత్రాలయంలో కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. వీరికి ఇక్కడ నిత్యావసర వస్తువులతో కూడినటువంటి కిట్స్ని అందజేయడం, వారిలో బాలికా దినోత్సవం సందర్భంగా ఒక స్ఫూర్తిని నింపి వారిని గొప్ప భారత పౌరులుగా తీర్చిదిద్దడానికి ఒక అడుగు వేసేదానికి ఈ కార్యక్రమాన్ని నిర్వహించడం జరిగింది. శ్రీ సుదర్శనం శెట్టి గారు వారి మనవడి వివాహ సందర్భంగా 1,00,000 రూపాయలతో సేవా కార్యక్రమాలని చేయాలని నిర్ణయించిన తర్వాత గత వారం నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి అక్కడ వచ్చిన రోగుల్ని లోపలికి తీసుకెళ్ళడానికి అనుకూలంగా 2 వీల్ చైర్స్ అవసరం ఉందని తెలియడంతో 2 వీల్ చైర్స్ అందజేయడం జరిగింది. ఇది 2వ కార్యక్రమం. అదేవిధంగా 16వ తేదీ ప్రపంచ ఆహార దినోత్సవం ఉంది. ఆ రోజు పరివర్తన లైఫ్ సెంటర్ అని హెచ్ఐవి పిల్లలు ఉన్నటువంటి ఎస్ఆర్బిస్ కాలనీలో వాళ్ళకి భోజనానికి సరిపోయే సరుకులు, ఆహార వస్తువులన్నీ కూడా అందజేయాలని అనుకుంటున్నాం. అదేవిధంగా అనేక కార్యక్రమాలని రూపొందించడం జరిగింది సాధించినటువంటి సహకారంతో. ఇవి కాకుండా నంద్యాల లయన్స్ క్లబ్ తరఫున అనేక రకాలైనటువంటి దినోత్సవాలని, అదేవిధంగా ప్రత్యేక కార్యక్రమాలని, సేవా కార్యక్రమాలని నిరంతరంగా నిర్వహిస్తున్నాం. ఇది ఇప్పుడు కూడా నిరంతరం కొనసాగించడానికి లయన్స్ క్లబ్ సభ్యులందరూ కూడా దీనికి కమిటెడ్గా అంకిత భావంతో ఉన్నారు. భవిష్యత్తులో కూడా నంద్యాల ప్రజలకి సేవా కార్యక్రమాలను అందించడానికి ఎప్పుడు సిద్ధంగా ఉంటామని తెలియజేస్తూ మరోసారి లయన్స్ క్లబ్ నంద్యాల వ్యవస్థాపక సభ్యులు ఆత్మకూరు సుదర్శనం శెట్టి గారికి సరదాగా ఈతకు వెళ్లి అగ్రికల్చరల్ విద్యార్థి మృతి. మంత్రి ఫరూక్ని మర్యాదపూర్వకంగా కలిసిన శ్రీశైలం ట్రస్ట్ బోర్డు సభ్యులు జిల్లెళ్ల శ్రీదేవి, మురళీధర్. ఓంకార సిద్ధేశ్వర స్వామి దేవస్థానం పాలక మండలి చైర్మన్గా అల్లే చెన్నారెడ్డి. రోడ్డు ప్రమాదాల నిర్మూలనకు బాధ్యతగా వాహనాలు నడపాలి సిఐ వెంకటేశ్వరరావు. డ్రైవింగ్ లైసెన్స్ లేకుండా వాహనం నడిపితే యాజమానిపై చర్యలు తప్పవు సిఐ వెంకటేశ్వరరావు, నందివర్గం ఎస్ఐ. ఆంజనేయస్వామి విగ్రహం పూనా ప్రతిష్ఠ కార్యక్రమంలో పాల్గొన్న జిల్లా ప్రధాన కార్యదర్శి ఎన్ఎండి ఫిరోజ్ గారు. నూనెపల్లె బ్రిడ్జి, వాటర్ పైప్ ప్యాచ్వర్క్ పూర్తి చేసి సమస్య పరిష్కరించండి. నంద్యాల లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ప్రపంచ బాలిక దినోత్సవం.